దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సచివాలయం ముందున్న 2 ఎకరాల విస్తీర్ణంలో ఇటీవల నెలకొల్పిన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరు కానున్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఏఐసీసీ పెద్దల చేతుల మీదుగా గత నెలలోనే ఆవిష్కరణ జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాలతో ఆ షెడ్యూల్ వాయిదా పడడంతో ఇప్పుడు దానికి ముహూర్తం ఖరారైంది. సీఎం చేతుల మీదుగా సోమవారం సాయంత్రం 3:45 విగ్రహావిష్కరణ జరగనున్నది. పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి నేతలు, శ్రేణులు ఇప్పటికే నగరానికి చేరుకున్నందున విగ్రహావిష్కరణ ప్రోగ్రాంకు వారు కూడా హాజరు కానున్నారు. ఈ విగ్రహం నమూనా విభిన్నంగా ఉండేలా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకున్నారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఏ డిజైన్లలో రాజీవ్ గాంధీ విగ్రహాలు ఉన్నాయో ఆరా తీసిన సీఎం భిన్నంగా ఉండాలంటూ శిల్ప కళాకారులకు సూచనలు చేశారు. నగరంలోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సహా అమరజ్యోతిని డిజైన్ చేసిన ఆర్టిస్ట్ రమణరెడ్డితో పాటు పలువురిని సంప్రదించారు. రాజీవ్ గాంధీకి ఉన్న ప్రత్యేకమైన శైలి డిజైన్లో ఉట్టిపడేలా ఉండాలని సూచించారు. దానికి అనుగుణంగా రమణారెడ్డి రూపొందించిన డిజైన్ను, దాని మినియేచర్ను పరిశీలించిన సీఎం కొన్ని స్వల్ప మార్పులతో ఫైనల్ చేశారు. దానికి అనుగుణంగానే కాంస్య విగ్రహం తయారైంది. దాదాపు 15 అడుగుల ఎత్తైన ఈ విగ్రహానికి సుమారు 1800 కిలోల కంచును వినియోగించారు. వాతావరణ పరిస్థితులకు తట్టుకుని ఉండేలా దాన్ని రూపొందించారు. ఇక బహిరంగ సభలకు హాజరయ్యే రాజీవ్ గాంధీకి అభిమానులు వేసే దండలను ఎప్పుడు తన మెడలో ఉంచుకోరని, వాటిని వేదిక ముందు ఉన్న కార్యకర్తలు, ప్రజలు, అభిమానుల్లోకి విసిరేయడం ఆయనకు ఆనవాయితీ అని, అందువలనే దానికి తగిన డిజైన్ తయారు చేసినట్టు ఆర్టిస్ట్ రమణారెడ్డి పేర్కొన్నారు. కుడి చేతి నుండి జనంలోకి దండను విసిరేసే డిజైన్ను రూపొందించామని, దేశంలో ఇప్పటివరకు ఎక్కడా ఈ తరహాలో రాజీవ్ గాంధీ విగ్రహాలు లేవన్నారు. చాలా సందర్భాల్లో లోహంతో తయారు చేసిన విగ్రహాలకు మెటాలిక్ పెయింట్ వేస్తూ ఉంటారని, కానీ కంచుతో తయారు చేసినందున దానికి సహజ రూపం మారకుండా ఉండేందుకు ఎలాంటి పెయింటింగ్ స్ప్రేయింగ్ విధానాన్ని వాడలేదని రమణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మినియేచర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలోని మీటింగ్ హాల్లో ఉంచుకున్నారు. కలవడానికి వచ్చే అతిథులతో చర్చించే సమయంలో ఆ విగ్రహం ఆయన పక్కనే ఉన్న టేబుల్ మీదనే కనిపిస్తూ ఉంటుంది.